ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేషన్ మోడ్ లో కనిపిస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ నేతలంతా కూడా అటు మంత్రులు ఇటు పెద్ద నేతలందరూ కూడా కలిసి స్వీట్లు తినిపించుకుని డాన్సులు చేసి సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చారి, ప్రస్తుతం మీరు సీఎం ఇంటి వద్ద ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? విజయం వారి ఖాతాలో పడిన తర్వాత సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా. సో మీరున్నటువంటి ఆ ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి మంత్రులంతా కూడా సీఎం ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయానికి చేరుకుంటున్నారు. సుమారు 10-15 నిమిషాల పాటు మంత్రులందరితో సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల సందర్భంగా ఓటు షేర్కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 51% పోలైనటువంటి ఓట్లలో 51%ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 39% మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ 8% ఓటుకే పరిమితమైనటువంటి పరిస్థితి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించింది. బొటాబొటీగానే గెలుస్తుందని చెప్పేసి అన్ని అంచనాలు వేసుకున్నా కూడా అంచనాలన్నీ తలకిందులు చేసేలాగా ఇవాళ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా కనపడుతుంది. సీఎం మరి కాసేపట్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మీడియా సమావేశానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ మంత్రులు, ఉప ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా ఇప్పటికే సీఎం నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఉప ఎన్నిక ఇంత మెజారిటీ వస్తుందని మీరు ఆశించారా? ఆశించాం మొదటి నుంచి కూడా. ఎందుకంటే మేము మొదటి నుంచి అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ప్రజల్లో ఉండేటువంటి అంటే క్యాండిడేట్ మీద కూడా స్థానికుడు అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉండడం అక్కడ ప్రజల్లో మేము ఊహించినాం. కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్పారు 15,000 నుంచి 25,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందన్నారు. ఖచ్చితంగా 15 నుంచి 25,000 మెజార్టీ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు ఓటేశారు. 10 ఏళ్లలో అక్కడ ఏమీ లేకపోవడం, జీరో పరిస్థితి అక్కడ. అంటే తిరగడానికి ఆడ ఉండడానికి తిరగడానికి లేని పరిస్థితిలో, రోడ్లు లేవు, అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 140 కోట్లతో అక్కడ పనులు చేయడంతో ఆ ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం మీద ఈ రోజు ఓటేయడం జరిగింది. రైట్, ప్రజలకి కాన్ఫిడెన్స్ నింపడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులంతా కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. ఆయన కూడా డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మీరు పనిచేశారు. మీరు పనిచేసినటువంటి డివిజన్లో 100% సక్సెస్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఊహించిందేనా ఈ ఫలితం? 100% ప్రజలు ఈసారి అభివృద్ధి వైపే ఉంటారని ఆశించినాం. ఆ నమ్మకాన్ని కలిగించినాం. ప్రజలు ఓపెన్ మైండ్తో ఓటేశారు, ఆ నమ్మకాన్ని పెట్టారు. ఇప్పుడు మా బాధ్యత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు, మా డివిజన్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక బలాన్ని ఇచ్చారు, ఒక నమ్మకాన్ని నిలబెట్టుకునే శక్తిని, అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఈ గెలుపు మాత్రం నేను 200% జూబ్లీహిల్స్ ప్రజలదే అంటా ఉన్నా. ఏ ప్రజలైతే తమ బస్తీలు బాగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు పట్ల రాబోయే రోజులు ఆ బస్తీలు పూర్తి స్థాయిలో బాగుపడతాయని నమ్మకం, విశ్వాసం మాకుంది. అది నిలబెట్టుకుంటాం. మంత్రి గారు, ఓపెన్ గా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకోవాలనే సూచన లాంటివి కూడా ఇచ్చారు ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి కావచ్చు. వాటిని ఏమైనా మీరు గుర్తించారా? ఏం మార్పులు చేర్పులు? దేని విషయం మార్పులు? కలిసి పనిచేయడం కావచ్చు, కొన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీ మంత్రుల మధ్య